రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల ఆస్తులు రైజింగ్ అవుతున్నాయి తప్ప అభివృద్ధి శూన్యమని విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి. గ్లోబల్ సమిట్ ద్వారా వచ్చిన పెట్టుబడులను ఏ అజ్ఞాతవాసి ఎత్తుకెళ్లాడని విమర్శించారు. ముఖ్యమంత్రి మంత్రుల ఫ్యూచర్ కోసం ఫ్యూచర్ సిటీ తీసుకొస్తున్నారని, అదే ఫ్యూచర్ సిటీ వెనుకబడిన నల్గొండ జిల్లాలో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ప్రభుత్వంలో 6 ఫీట్ల మంత్రులున్నారు, కానీ రాష్ట్రంలో యువతను పట్టించుకోరని, వారి ఉద్యోగ ఉపాధి అంశాలపై దృష్టి సారించడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అసమర్థతతో అన్ని రంగాలు చేతికిలపడ్డాయని ధ్వజమెత్తారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల పేరుతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యాడని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్పేందుకు యువత సిద్ధంగా ఉందని హెచ్చరించారు రాకేష్ రెడ్డి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు కనబడతలేవు, స్వయం ఉపాధి అవకాశాలు కూడా కనబడతలేవు. యువత ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు, తిరగబడుతున్నారు, యువత ప్రశ్నిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా జెన్జీ ఉద్యమం రాబోతున్నది. 100% వస్తుంది. రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేంద్రంగానే జెన్జీ ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమంలో ఈ కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను. రాజీవ్ యువ వికాసం కింద మీరు లోన్లు ఇస్తా అన్నారు, ఒక్కరికన్నా ఇచ్చిందా ఇప్పటివరకు? ఏడాది దాటింది అప్లికేషన్లు పెట్టి. ఇంత దుర్మార్గమా? పిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇస్తామంటే 25 లక్షల మంది అప్లై చేసుకుంటే 10,000 మంది కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. రాజీవ్ యువ వికాసం కింద లోన్లు ఇస్తామంటే 16 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికి ఒక్కరికి కూడా లోన్ ఇవ్వాలి. బీసీ కార్పొరేషన్ లోన్ లేవు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేవు, ఎస్టీ కార్పొరేషన్ లోన్ లేవు. మరి ఎట్లా బతకాలే యువకులు? ఎంతసేపు మీ రాజకీయ భవిష్యత్తు గురించే మాట్లాడుతావు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా యువకుల యొక్క భవిష్యత్తు గురించి నువ్వు మాట్లాడినావా? ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు లేవంటారు, స్కాలర్షిప్లకు డబ్బులు లేవంటారు, రైతు బంధుకు డబ్బులు లేవంటారు. ఏ ఒక్కదానికి కూడా డబ్బులు లేవు. నన్ను కోసుకదిన్న రూపాయి వెళ్ళదు. పిఆర్సీకి డబ్బులు లేవు, డిఏలకు డబ్బులు లేవు, ఉపాధ్యాయులకు డబ్బులు లేవు, గురుకుల పాఠశాలలు అద్దెలు చెల్లించడానికి డబ్బులు లేవు, చాక్ పీసులకు డబ్బులు లేవు. మేము ఐటీ తీసుకొస్తే వాళ్ళు లూటీ చేస్తున్నారు. బీద బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఆదివాసీ దళిత గిరిజన బిడ్డలు ఈరోజు ఇంజనీరింగ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఏ ఎఫెక్ట్ ఇవాళ వచ్చింది? ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని ఇంపాక్ట్ వల్ల ఉద్యోగాలు పోతాయి. ఏ ఎఫెక్ట్ అనేది ఇవాళ వచ్చింది. కానీ మన రాష్ట్రంలో ఏ ఎఫెక్ట్ 2.5 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. అనుగుల ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్. ఈయన తెలివి కారణంగా ఉన్న కంపెనీలు అనిపోతాను, అవకాశాలు లేకుండా పోయింది. ఇక రియల్ ఎస్టేట్ సంగతి అయితే మీకు చెప్పొద్దు. 2023 కంటే ముందు భూములు కొనుక్కొని వెంచర్లు చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది.